నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో అయితే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం అవుతుంది. మరి అసలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ తో ఏ మేర రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మనం చూస్తూనే ఉన్నాం, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ప్రతి రంగంలో కూడా టెక్నాలజీని యూజ్ చేయాలన్నదే ఆయన లక్ష్యం. మరి అదే విధంగా ఈరోజు చూసుకున్నట్లయితే వాట్సాప్ గవర్నెన్స్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవబోతుంది. సార్, మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తో రాష్ట్ర ప్రజలకు ఏ మేర లబ్ధి చేకూరుతుంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్సాప్ గవర్నెన్స్ ఇదేంటంటే, మీరు ఎలక్షన్లో మీరు చెప్పినట్టు ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. మామూలుగా స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉన్నది అంటే గవర్నమెంట్ అంతా మీ చేతిలో ఉన్నట్టు, అంటే అరచేతిలో ఆంధ్రప్రదేశ్. అది ఇందులో కాన్సెప్ట్. ఇది చేయటానికి అంటే మనం వాడుకోవటానికి టెక్నాలజీ సులభంగా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్లో అంత ఎక్కువ కష్టపడాలి. బ్యాక్గ్రౌండ్లో ఎంత ఎక్కువ కష్టపడితే అంత యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ వస్తుంది. సాఫ్ట్వేర్లో ఉన్న ప్రధానమైన లక్షణం అది. యూజర్ అంటే ఎవరు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మామూలు సాధారణ గృహిణులు, ప్రజలు, వీళ్ళు. అంటే వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవచ్చు, కొంతమందికి అయితే తెలుగే చదవటానికి కూడా రాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ అందించే సేవలని వీళ్ళు ఎట్లా పొందాలి? ఇప్పటి వరకు ఏం జరుగుతున్నది అంటే మధ్యలో మిడిల్ మెన్ ఉంటున్నారు, దళారులు ఉంటున్నారు. మేము గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మేము పనిచేసి పెడతాము, మాకు అక్కడ వాళ్ళకి కొంత లంచం ఇవ్వాలి, మాకు కొంత సర్వీస్ ఛార్జ్ ఇవ్వండి అని రెండు వైపులా లంచాలు తీసుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకొక అడుగు ముందరకేసి ఈ దళారులనే రెగ్యులరైజ్ చేసేలాగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తల్ని వాలంటీర్లాగా పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ పౌర సేవలు అందించే కార్యక్రమాన్ని పెట్టాడు. వాలంటీర్ చెబితేనే బర్త్ సర్టిఫికెట్ వచ్చేది, వాలంటీర్ చెబితేనే క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చేది, వాలంటీరు చిన్న స్లిప్ మీద రాసిస్తేనే ఇన్కమ్ సర్టిఫికెట్ వచ్చేది. ఏదైనా కానీ వాలంటీర్ చెప్తే తప్ప వచ్చేది కాదు. ఏదైనా ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా దానికి సంబంధించిన ఎన్కంఫరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా వాలంటీర్ చెప్తే తప్ప రాదు. వాలంటీర్ కనుక నీకు ఎదురు తిరిగితే నువ్వు ఏ పని చేయలేవు. అటువంటి దారుణమైన దుర్మార్గమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఒక పెద్ద గోడ, వాలంటీర్లనే గోడను పెట్టేశాడు. ఇప్పుడు మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాలన్నీ యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయనకి ప్రజలు చెప్పిన విషయాలన్నీ ఆకలింపు చేసుకొని ఈ వాల్ని బ్రేక్ చేయాలి. వాల్ని బ్రేక్ చేస్తే తప్ప గవర్నెన్స్ సులభంగా జరగదు అని ఆలోచించి వాట్సాప్ మెటా కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాట్సాప్ సేవలకి గవర్నమెంట్ దీనికి ఒక లింక్ లాగా పెట్టి ఈ వాట్సాప్ సేవల్ని పెట్టారు. దీంతో మీకు ఆల్రెడీ నెంబర్ అవన్నీ కూడా మీకు వచ్చేసినాయి. ఆ నెంబర్ చేస్తే అదంతా కూడా మొత్తం ఫర్దర్గా ఏం చేయాలి, ఏ సర్వీస్ కావాలి మీకు, మొత్తం అంతా వచ్చేస్తుంది. అంతా వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంట్లో కూర్చొనే మీరు పనులు చేసుకోవచ్చు. ఆ తరహా ఒక సులభమైన, అంటే మీకు అరచేతిలో ఆంధ్రప్రదేశ్, మొత్తం స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఇవాళ మంత్రి లోకేష్ చెప్పిన దాని ప్రకారం 60% మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు, 60%. ముందర బేసిక్గా 161 సేవల్ని ఈ వాట్సాప్ ద్వారా అందించబోతూ ఉన్నారు. ఈ సేవల్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే చాలా వరకు ఇంకా గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళటం తగ్గుతుంది. ఇవాళ సేవలు స్టార్ట్ అయినాయి కదా, రేపటి నుంచి గవర్నమెంట్ ఆఫీసులకి క్రౌడ్ తగ్గుతుందని నేను అన్న. కానీ గ్రాడ్యువల్గా ఏంటి అంటే ప్రజలు దీనికి అలవాటు పడిపోయి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళటం అనే అవసరమే లేకుండా పోతుంది. అటువంటి సదుపాయాలు, సౌకర్యాలు ఈ వాట్సాప్ గవర్నమెంట్లో మనకి గవర్నెన్స్లో మనకు కనపడతాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన దళారీ వ్యవస్థ ఇప్పుడు లేదు. అంటే వాలంటీర్ అంటే అదేదో పెద్ద మీకు వేరే విధంగా మీరేమో ఆలోచించక్కర్లా, అదొక దళారీ వ్యవస్థ. ఆ దళారీ వ్యవస్థని తీసేసింది వాట్సాప్ గవర్నమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఇంకా గుర్తుండదు కానీ చాలామందికి గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు మొదటిసారి సమైక్య ఆంధ్రాలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ సేవ అని కార్యక్రమం స్టార్ట్ చేశాడు. మొత్తం అన్నీ కూడా పౌర సదుపాయాలన్నీ కూడా
ఒక ఆఫీస్కి వెళ్తే మీకు అన్నీ వచ్చేవి. ఆ ఈ సేవని ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి మీ సేవ అని మార్చాడు. పేరు మార్చాడు తప్ప ఆ సర్వీసుల్ని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన సర్వీసుల్ని, అవే సర్వీసుల్ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఆ వ్యవస్థలన్నిటినీ విధ్వంసం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ రోజున ఈ సేవ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టినప్పుడు అందరూ ఇట్లాగే అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది, రాజశేఖర రెడ్డి వాళ్ళ ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతాయి, ఇవన్నీ ప్రజలకి ఏం ఉపయోగం అనే మాట్లాడారు. ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద కూడా ఎటువంటి విమర్శలు వస్తాయో ముందరే ఊహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నది. మొదటి రోజు ఇప్పుడు ఇందాక ఆ వాట్సాప్ సేవల్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత నుంచి విపరీతమైన యూసేజ్ కనపడుతూ ఉన్నది. చాలా పౌర సేవలు అందరూ కూడా. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది టెస్ట్ చేస్తున్నారు, అది పనిచేస్తుందా లేదా అని. చేసుకోండి, పర్వాలేదు. మీరు ఎన్ని టెస్టులు చేసుకున్నా ఆ వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ ఇది యాప్ పనిచేస్తూనే ఉంది చక్కగా. చాలామందికి ఇప్పటికే సేవలు అందించే స్థితికి వచ్చేసి ఉన్నది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రభుత్వం అందించిన సౌకర్యాన్ని చక్కగా ఉపయోగించుకొని తెలియని వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయటం ద్వారా ఈ సేవల్ని మరింత విస్తృతంగా అందరికీ అందేలాగా మనం చేసుకోవాలి. ఇక్కడ మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఏ రకమైన సర్టిఫికేట్ కావాలన్నా కానీ మీరు వాట్సాప్ ద్వారా మీరు తెప్పించుకోవడానికి వీలు కలుగుతుంది. ఇవన్నీ ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు బుక్ చేసుకోవడం, కరెంటు ఛార్జీలు కట్టాలి. మొన్నటి వరకు థర్డ్ పార్టీ ఇది ఉండేది, రిజర్వ్ బ్యాంక్ ఆపేసింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే డైరెక్ట్గా తీసుకుంటున్నది కాబట్టి ఇంకా దీనికి అబ్జెక్షన్ ఉండదు. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందులో పెట్టి ప్రస్తుతం 161 సేవలు ఇస్తున్నారు. తర్వాత ఇంకా 300 దాకా, 360 దాకా ఆ సేవలు పెరుగుతాయి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ టెక్నాలజీని వాడతారు. అప్పుడు తెలుగు రాయటం, చదవటం రాని వాళ్ళు కూడా మాట్లాడితే ఆ యాప్ స్పందించి వాళ్ళకి సమాధానం ఇచ్చే స్థాయికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నది. అవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నాయి. అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో నిలబెట్టిన ఈ వాలంటీర్ల అడ్డుగోడని కూలగొట్టి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ఐటీ మంత్రి నారా లోకేష్కి మనం థ్యాంక్స్ చెప్పక తప్పదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.